Good morning to one and all. Am I audible? Am I audible? Okay, Amma. సో లాస్ట్ క్లాస్ లో మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం కదమ్మా. సో ఒకసారి చూద్దాం, చూడండి. అసలు ఫస్ట్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనం ఒక బెల్ షేప్డ్ కర్వ్ వేసేస్తున్నాం కదమ్మా. అసలు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం, చూడండి. ఫస్ట్ అసలు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇలా చెప్పేస్తున్నాం కదండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సరిగ్గా వేస్తాను. ఇలా అంటున్నాం, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనగానే ఇలా చెప్తున్నాం. సో ఈ బెల్ కి ఎగ్జాక్ట్ గా ఉన్నది ఇది మీన్ అని మాట్లాడుతున్నాం. సో అసలు ఇది ఈ కర్వ్ కి ఈ లోపల ఈ ఏరియా ఉంది కదండి, ఇదంతా ఏరియా అండర్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనమాట. ఏరియా అండర్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. సో దీని యొక్క వాల్యూస్ అండి -∞ to ∞ అండి. ఇక్కడ 0 ఉంటుంది. సో ఇక్కడ అన్ని జెడ్ వాల్యూస్ తీసుకుంటాము. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ దేంతో డినోట్ చేస్తున్నాం అని చెప్పాను, జెడ్ కదా. స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ జెడ్ తో డినోట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ అన్ని కూడా జెడ్ వాల్యూస్ అండి. సో హియర్ -∞ to ∞ అండి. సో ఈ టోటల్ ఏరియా ఉంది కదా, ఈ కర్వ్ లోపల ఉన్న ఈ ఏరియా అంతా కూడా టోటల్ ఏరియా = 1 అండి. ఎప్పుడు 1 స్క్వేర్ యూనిట్ అండి. టోటల్ ఏరియా = 1 స్క్వేర్ యూనిట్ అండి. ఓకే, అంటే ఈ హాఫ్ అండి 0.5 అండి. ఈ హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ 0.5 అనమాట. సో 0.5 + 0.5 అంటే 1. టోటల్ ఏరియా ఈజ్ ఆల్వేస్ = 1 అండి, 1 స్క్వేర్ యూనిట్ అండి. సో ఇక్కడ ఇటువైపు 0.5 హాఫ్, ఇటువైపు 0.5 అన్నాను కదండి. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ చూస్తే ఇటువైపు 50%, ఇటువైపు 50% కదండి. సో సగం సగం కదా. టోటల్ 100% కనుక్కుంటాం. టోటల్ 100% కనుక్కుంటే ఇది 50%, ఇది 50% అండి. ఓకేనా. సో మనకి ఇక్కడ 0.5 వాల్యూ, ఇది 0.5 వాల్యూ. అందుకే నేను మీకు నిన్న కండిషన్స్ చెప్పినప్పుడు 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 అని, 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 అని అలా చెప్పాను కదమ్మా. సో ఈ ఫార్ములాస్ 0.5 ఎందుకు తీసుకుంటున్నామంటే, చూడండి ఇక్కడ -∞ to ∞ అన్నాను కదండి, ఇక్కడ 0 కదండి. సో సపోజ్ నన్ను P ఆఫ్ నన్ను నిన్న క్వశ్చన్ -∞ to ∞ అన్నాడు కదండి. సపోజ్ P ఆఫ్ x < 45 అన్నాడు అనుకోండి క్వశ్చన్ ఏదో. P ఆఫ్ x < 45. సో దీనికి ఎలా చూడాలి అంటే, గ్రాఫ్ దగ్గర
ఎక్స్ లెస్ దాన్ 45 అన్నాడండి. అంటే 45 అంటే లెస్ దాన్ అంటున్నాడంటే నెగటివ్ రీజియన్ అండి. అంటే ఈ రీజియన్ చూస్తాం. సో 45 అంటే 50% కన్నా బిలోయే కాబట్టి ఇటువైపు అండి. ఇదంతా 50%. ఇదంతా 50% అనుకుంటున్నాం. సో 45 అంటున్నాం. సో లెస్ దాన్ అంటున్నాం. అంటే నెగటివ్ రీజియన్. సో దీన్ని ఎలా రాయొచ్చు? పి ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 45 అని రాయొచ్చు. బికాస్ నెగటివ్ రీజియన్ లో మైనస్ ఇన్ఫినిటీ నుంచి మొదలవుతుంది. సో మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 45. సో మరి మనం పి ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 45 అని రాస్తున్నాం కదా. కానీ మరి మనకి ఈ ఈ పి ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కదా మనం వాల్యూస్ చూసేది. బట్ కానీ క్వశ్చన్స్ లో మైనస్ ఇన్ఫినిటీ నుంచి అడగడు. ఏ సమ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 45 అని లేదా 26 నేను లెక్క చెప్తాను. 26 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అన్న క్వశ్చన్ అలా చూస్తున్నాం కదా, నెంబర్స్ ఇస్తున్నాడు కదా. సో ఇక్కడ ఎప్పుడు కూడా అండి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ చూస్తున్నాము. టేబుల్ ఒకటి పెట్టాను కదా, ఆ టేబుల్ చూస్తున్నప్పుడు అండి ఎప్పుడు కూడా ఏరియా అనేది 0 దగ్గర నుంచే చూస్తాడండి. 0 నుంచే వాల్యూ చూస్తాడు. సో పి ఆఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 45 అలా సమ్ 0 నుంచే మనం ఏరియా చూస్తామండి. బికాస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఏరియాస్ కి 0 నుంచే మొదలయ్యి చూస్తాడండి. ఓకేనా అమ్మా? నీకు టేబుల్ పెట్టిన దగ్గర చిన్న డయాగ్రామ్ కూడా వేస్తాడు పైన. ఆ డయాగ్రామ్ ఏంటంటే ఏదైనా సరే వాల్యూ అనేది ఏరియా అనేది 0 నుంచే స్టార్ట్ చేసి చూసుకుంటామండి. అది నెగిటివ్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 0 మధ్యలో ఏదైనా అడిగాడు అనుకోండి, సపోజ్ పి ఆఫ్ మైనస్ 45 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సమ్ ప్లస్ 45 అన్నాడు అనుకోండి, నెగిటివ్ టు పాజిటివ్ ఉందనుకోండి మొత్తం చూస్తావు. నేను లెస్ దాన్ ఒక్కటే అడిగాడు అనుకోండి, లెస్ దాన్ రీజియన్ చూస్తావు. గ్రేటర్ దాన్ అడిగాడు అనుకోండి, గ్రేటర్ దాన్ రీజియన్ చూస్తావు. లెస్ దాన్ రీజియన్ అడిగితే మైనస్ ఇన్ఫినిటీ నుంచి మొదలవుద్ది కదా, కానీ నేను 0 నుంచే రాసుకోవాలి ప్రాబిలిటీ రాసేటప్పుడు. ఎందుకని? నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ టేబుల్ అనేది 0 నుంచే స్టార్ట్ చేసి చెప్తాడు ఏరియా చెప్పడం. సో అందుకని మరి లెస్ దాన్ అన్నప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి వస్తుంది, నేను క్యాలిక్యులేట్ చేయాలి. కానీ నేను మైనస్ ఇన్ఫినిటీ నుంచి చేయకుండా 0 అని చెప్తాను అనమాట. 0 అని. అందుకని నువ్వు అబ్జర్వ్ చేసేవో లేదు, పి ఆఫ్ జెడ్ లెస్ దాన్ Z1 అంటే ఫార్ములా చెప్పా. లెస్ దాన్ అన్నప్పుడు 0.5, లెస్ దాన్ అన్నప్పుడు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 అని, గ్రేటర్ దెన్ అన్నప్పుడు 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 అని ఫార్ములాలు చెప్పాను కదమ్మా. అందుకని లెస్ దాన్ అన్నప్పుడు కూడా నేను 0.5 అంటే ఏరియా అంతా 0.5, ఇటు హాఫ్ 0.5, ఇటు హాఫ్ 0.5. సో లెస్ దాన్ చెప్తున్నా కూడా నేను మైనస్ ఇన్ఫినిటీ నుంచి చెప్పట్లా, మైనస్ నుంచి కౌంట్ చేసి తీసుకోవాలి. లెస్ దాన్ అన్నప్పుడు మైనస్ ఇన్ఫినిటీ టు 0 మధ్యలో ఇచ్చాడమ్మా నిన్ను కనుక్కోమని. మైనస్ ఇన్ఫినిటీ టు 0 మధ్యలో నాకు ఏరియా ఆఫ్ ద కర్వ్ చెప్పండి అన్నాడు అనుకోండి. మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఇస్తే నేను మైనస్ ఇన్ఫినిటీ టు 0కి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో నెగటివ్స్ మైనస్ ఇన్ఫినిటీ టు 0కి టేబుల్ ఏరియాస్ టేబుల్ ఇవ్వాల. 0 నుంచే ఇచ్చాడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాస్ టేబుల్ అనేది. సో 0 నుంచే ఇచ్చాడు కాబట్టి ఈ నెగటివ్ ఇచ్చినా కూడా నేను 0 నుంచి వచ్చేలాగానే ఫార్ములా రాసుకున్నాను. ఓకేనా అమ్మా? సో నువ్వు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అనగానే ఇలా డ్రా చేస్తావు. ఓకేనా? ఇటువైపు 0.5, ఇటువైపు 0.5, టోటల్ ఏరియా ఈ ఏరియా అంతా 0.5 వాల్యూ, ఈ ఏరియా అంతా 0.5 వాల్యూ, టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యూనిట్ ఉండాలి. తర్వాత టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ యూనిట్. ఇంకొకటి ఇక్కడ నీకు వచ్చేసరికి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, యాక్చువల్ గా రేంజ్ వచ్చేసి మైనస్ టోటల్ ఏరియా ఆఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ చెప్పమంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఓకేనా? సో నిన్ను ఇక్కడ అడిగిన దాన్ని బట్టి నెగిటివ్ లిమిట్ టు పాజిటివ్ లిమిట్ అడుగుతున్నాడా క్వశ్చన్ లో, నెగిటివ్ ఏరియా వైపే అడుగుతున్నాడా పాజిటివ్ ఏరియా వైపే అడుగుతున్నాడా అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకుని ఫార్ములా రాసుకోవడమేనమ్మా. ఒక్కసారి మళ్ళీ ఆ ఫార్ములా చూపిస్తాను చూడండి.
ఇంకోండి కండిషన్స్. సో పి ఆఫ్ జెడ్ లెస్ దాన్ Z1 అన్న లెస్ దాన్ అన్నప్పుడు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1 అండి. అంటే లెస్ దాన్ అన్నాను. లెస్ దాన్ అంటే నీకు కరువులో ఎటువైపు వస్తుంది? లెస్ దాన్ రీజియన్ అంటే ఈ వైపు వస్తుంది. లెస్ దాన్ రీజియన్ అన్నప్పుడు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z1. 0 టు Z1. ఓకేనా? 0.5 కి ఎడిషన్ అవుతుంది. అలాగే గ్రేటర్ దెన్ అన్నప్పుడు 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 టు Z2 అండి. ఓకేనా? నీకు ఇచ్చే పి ఆఫ్ 26 నిన్న లెక్క చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది పి ఆఫ్ ఈ ప్రాబ్లం ఉంది. సపోజ్ ఇలా కంపేర్ చేసుకోండి. పి ఆఫ్ 26 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40 అన్నాడు. అంటే రెండు ఇక్కడ పాజిటివ్ వాల్యూసేగా, రెండు పాజిటివ్సేగా. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? కర్వ్ యొక్క రేంజ్ వచ్చేసి టోటల్ ఇటువైపే చెప్తున్నాడు. 26 నుంచి 40 అంటున్నాడు. 26 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. ఎక్స్ రేంజెస్ రెండు పాజిటివ్సే. సో పాజిటివ్ వైపే చూస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ నిన్ను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే ఇలా చేయాలమ్మా. ఈ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇలాంటిది ఒక మోడల్ అడుగుతాడు. లేదా ఇంకోటి అడిగే విధంగా ఏం అడుగుతాడంటే ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇదేమీ లేదు. పి ఆఫ్ సెకండ్ క్వశ్చన్ చిన్నది. ఫైండ్ ఎక్స్ డాష్ అంట. వెన్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ x1 0.24 అని వాడే ఇచ్చాడు. మీను స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసాడు. నీకు ఇక్కడ చూడు, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ x1 అంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ x1 అంటే పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ Z1 లేదా పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ Z1 తో కంపేర్ చేసినప్పుడు నీకు ఫార్ములా ఏంటి? జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మానా? జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఎక్స్ బదులు ఏముంది ఇక్కడ నీకు? ఎక్స్ బదులు ఎక్స్ డాష్ ఉంది. ఓకేనా? సో ఎక్స్ డాష్ మైనస్ 12/4. నిన్న కూడా సమ్స్ అన్న అలాగే చేసాం కదమ్మా. చూడండి, పి ఆఫ్ ఇంకోటి Z1 రాయమంటే ఏ మైనస్ మ్యూ బై సిగ్మా అన్నావా? ఏ అంటే ఎక్స్ యొక్క వాళ్ళు ఒకటే Z1 చేస్తాం కదా. సో కూడా ఒకటే ఇచ్చాడు కదా మనకి. జెడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ డాష్ అంటే కంపేర్ ఇట్ విత్ పి ఆఫ్ జెడ్ గ్రేటర్ దెన్ Z1 తో కంపేర్ చేయండి. జెడ్ గ్రేటర్ దెన్ Z1 తో కంపేర్ చేసినప్పుడు Z1 ఒక వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా కదా. ఈ ఎక్స్ అంటే ఏం పెట్టేవాళ్ళం? నీకు ఇక్కడ ఇచ్చేవాడు కదా, పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 4 5 ఏదో నెంబర్ ఇస్తాడు కదా. ఆ దాంతో జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కదా. సో ఎక్స్ తో ఎక్స్ వాల్యూ 4 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 4 పెట్టేవాళ్ళు. నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు? కండిషన్ లో ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ డాష్ అన్నాడు. నెంబర్ బదులు ఎక్స్ డాష్ ఇచ్చాడండి. సో ఎక్స్ డాష్ మైనస్ 12/4 అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో దీని వాల్యూనే కదా ఈ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ డాష్ అంటేనే ఈ ఫార్ములా అమ్మా. పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ డాష్ అంటే జెడ్ లో ఫార్ములా రాయమంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా మన ఫార్ములా. జెడ్ అనేది స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్. ఇది ప్రాబబిలిటీ ఫంక్షన్ ప్రకారం చెప్పాలంటే ఇలా రాస్తావు. స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ ప్రకారం జెడ్ ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. సో ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ కి కండిషన్ ఏదో ఇస్తున్నాడు కదా, ఆ వాల్యూ పెడుతున్నాం కదా. అంతకుముందు ప్రాబ్లం లో కూడా ఏ అంటే 26, బి అంటే 44 అని ఎందుకు పెట్టాం? ఎక్స్ యొక్క వాల్యూ అలా ఇచ్చాడు కదా. ఎక్స్ కి సంబంధించిన వాల్యూ రెండు ఇచ్చాడు కదా. అందుకే ఎక్స్ ప్లేస్ లో పెడుతున్నామా లిమిట్స్ అని చెప్తున్నానా. సో అట్లాగే ఇక్కడ కూడా ఎక్స్ ఉన్న చోట ఎక్స్ డాష్ వేస్తున్నాం. ఎక్స్ డాష్ మైనస్ 12/4. సో ఎక్స్ డాష్ మైనస్ 12/4 వాల్యూనే మనకి ఇచ్చాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.24. ఎక్స్ డాష్ ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా. సింపుల్ ప్రాబ్లమ్ ఇది. నెక్స్ట్ చూడండి, ఈ మోడల్ చూడండి. ఇఫ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ 31% of the items are under 45 and 8% of the items are over 64, find mean and standard deviation. ఇందాకటి వరకు ప్రాబ్లమ్స్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ వాడే ఇచ్చాడు. మీన్ మ్యూ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా వాడే ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు మీన్ స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనమ్మా? ఫస్ట్ చూడండి, గివెన్ దట్ 31% ఆఫ్ ద ఐటమ్స్ అన్నాడు కాబట్టి 31% అంటే 31/100 0.31 అనే ఐటమ్స్ అండర్ 45 అంటున్నాడండి. అండర్ 45 అన్నాడు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 రాసుకున్నాం. అట్లాగే 8% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ ఓవర్ 64 అన్నాడండి. అంటే 8% అంటే 0.08 ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ ఓవర్ 64. అంటే పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 64 రాసేనండి. ఓకే, అండర్ అన్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టకపోయినా లెస్ దెన్ పెట్టినా పర్లేదమ్మా.
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా నువ్వు లెస్ దాన్ తోనే కంపేర్ చేసుకోవాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా గ్రేటర్ దాన్ తోనే కంపేర్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? సో మనకి ఏంటండి, వీ నో దట్ Z1 ఈక్వల్ టు A మైనస్ మ్యూ బై సిగ్మా. ఏ అంటే నీకు ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఎక్స్ కి ఇచ్చే వాల్యూనే కదా ఏ అని ఒకటి, ఇంకోటి బి అని అలా కంపేర్ చేసుకుంటున్నాం కదమ్మా. సో ఏ అంటే 45 పెట్టేసా, మైనస్ మ్యూ బై సిగ్మా పెట్టేసా. వీ నో దట్ Z1 ఫార్ములా రాసేసుకున్నాను, Z1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా అని రాయాలి నేను. కానీ ఎక్స్ బదులు ఎక్స్ కి ఏదో వాల్యూ ఇస్తున్నాడు కదా, ఆ వాల్యూ వేయమంటున్నాను నేను. సో 45 వేసేసుకున్న మైనస్ మ్యూ బై సిగ్మా విచ్ ఈజ్ ఈక్వల్ టు Z1 అండి. ఈ Z1 అంటే ఏరియా ఫ్రమ్ 0 to 0.19 అని రాయాలి. ఎలా రాయాలి? ఏరియా ఫ్రమ్ 0 to 0.19 ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, నీకు తెలుసు P of Z గ్రేటర్ దాన్, సారీ అమ్మా, లెస్ దాన్ చెప్తున్నాను కదా నేను, ఇది మాట్లాడుతున్నాను కదా. P of Z లెస్ దాన్ Z1 అంటే ఫార్ములా ఏం చెప్పాను, 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 అని చెప్పానా. సో 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 అన్నానా. సో దీని బదులు నాకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, Z లెస్ దాన్ Z1 బదులు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అని ఉంది. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1, ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఇక్కడ 0.5 రాస్తా, ఏరియా ఫ్రమ్ 0 to Z1 రాస్తా. ఈ P ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అంటేనే కదా మనకి 0.31 ఐటమ్స్ అని ఇచ్చాడు. చూడండి అమ్మా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక ప్రాబ్లం అర్థమైతే ఈజీగా ఉంటుంది. చూడండి, మనకి ఫార్ములా P ఆఫ్ Z లెస్ దాన్ Z1 అంటే 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1. కండిషన్ చూపించాను కదమ్మా ఇప్పుడే, ఇదిగోండి Z లెస్ దాన్ Z1 అంటే 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1, గ్రేటర్ దెన్ అంటే మైనస్ చేస్తాం కదా. సో ఆ విధంగా నేను ఇక్కడ ఈ ఫార్ములా నీకు తెలుసు, Z1 ఈక్వల్ టు A మైనస్ మ్యూ బై సిగ్మా. అంతకు ముందు ప్రాబ్లమ్స్ లో కూడా మనం రాస్తున్నాం. ఈ Z1 అంటే ఇది పాయింట్ కదా, నేను దీన్ని ఏరియాలో చెప్తున్నాను. ఇక్కడ ఏరియా ఫ్రమ్ 0 to 0.19 ఎలా వచ్చిందో చెప్తున్నాను చూడండి. సో నాకు తెలిసింది ఏంటి, P ఆఫ్ Z లెస్ దాన్ Z1 అంటే ఫార్ములా 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1. ఇదేనా మన ఫార్ములా ఇప్పుడు చూపించే కండిషన్. నాకు దీని బదులు ఏమి ఇచ్చాడు, P ఆఫ్ Z లెస్ దాన్ Z1 అంటే P ఆఫ్ X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 ఇచ్చాడు. ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 రాసుకున్నా. మరి P ఆఫ్ X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అంటేనే కదా 0.31 ఐటమ్స్ అండర్ 45 అన్నాడు కదా. సో X లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45 అంటే 0.31 వేసుకున్నా, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ ఏరియా ఫ్రమ్ 0 to Z1 రాసేసుకున్నా. 0.31 0.5. సో నాకు ఇక్కడ ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఇక్కడే వదిలేసా, ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఇక్కడే వదిలేసా, ఏరియా ఫ్రమ్ 0 to Z1 ఇటు వదిలేసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0.5 ఇటు తెచ్చుకున్నా, అంటే 0.31 మైనస్ 0.5 సింప్లిఫై చేస్తే ఎంతండి, మైనస్ 0.19 వచ్చింది. అంతేనా, 0.5 నుంచి 0.31 తీసేస్తే మైనస్ 0.19 వచ్చింది. ఈ 0.19 అండి ఇక్కడ రాశా, అలా వచ్చింది 0.19. ఓకేనా, 0.19. మరి మైనస్ ఎందుకు వచ్చింది, నాకు ఆన్సర్ లో మైనస్ వచ్చింది కదా, ఆన్సర్ లో మైనస్ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి, మైనస్ 0.19 వచ్చింది. దీని ఇప్పుడు చూడండి, ఏరియా ఫ్రమ్ 0 to 0.19 కదా, మనకి ఇప్పుడు చూడాల్సింది ఏంటి, ఏరియా ఫ్రమ్ 0 to 0.19. టేబుల్ పెట్టాను నేను మీకు, డిస్ట్రిబ్యూషన్ టేబుల్ పెట్టలేదో లేదా పెడతానండి. 0 to 0.19. ఇక్కడ నేను మాట్లాడుతున్నది 0.19, ఏరియా ఆఫ్ 0 to 0.19. ఏరియా చూడండి, 0.19 అనే ఏరియా టేబుల్లో ఎక్కడుందో చూడండి, ఆ ఏరియా యొక్క కరెస్పాండింగ్ పాయింట్ చూడండి, చెప్తున్నాను చూడండి, టేబుల్ చూపిస్తాను చూడండి.
ఇంకోండి 0.19 కదండి. 0.19 అనేది ఎక్కడుందో చూడండి. చూడండి 0.19 అని ఇవన్నీ ఏరియా వాల్యూలు అండి. ఇవన్నీ ఏరియాలు వాల్యూస్. 0.19 ఏరియా ఎక్కడుందో చూడండి. ఇక్కడ చూడండి 0.1915, 0.1950 అంటే 0.19 కావాలి. దానికి దగ్గరలో తీసుకోండి. మరి 50 ఎందుకు? సో 0.1915 ఉంది అంటే 0.19 అది ఎక్కడుంది? దాని కరెస్పాండింగ్ వాల్యూ చూడండి 0.50 అంటే 0.5 జీరో పక్కన రాసేసుకోవాలి. 0.5 ఎట్ 0 దగ్గర అంటే 0.50 అని రాసుకోవాలి. సో అందుకనే వాడు అక్కడ ఏం పెట్టాడంటే ఏరియా చూడండి 0.19 ఈ టేబుల్లో ఈ ఏరియాలో ఎక్కడ ఏ ఏరియా వాల్యూ ఉందో చూడండి. సో 0.19 అనే ఏరియా వాల్యూ 0.5కి 0కి కరెస్పాండింగ్ పాయింట్ దగ్గర దాని ఏరియా అన్నమాట. సో నా దగ్గర ఇప్పుడు ఏరియా ఉంది, నేను పాయింట్ రాస్తున్నాను. ఓకేనా? అంతకు ముందు లెక్కల్లో పాయింట్ ఉంది, పాయింట్ కి కరెస్పాండింగ్ ఏరియా చూపించడం చెప్పాను. ఇప్పుడు ఏరియా ఉంది, ఏరియాకి పాయింట్ రాస్తున్నాను నేను. ఓకేనా అమ్మా? సో చూడండి సో అందుకని ఇప్పుడు ఏరియా ఆఫ్ 0 to 0.19 అండి. మైనస్ ఎందుకు పెట్టాను? బికాస్ 0.19 అంటే మనకి నెగిటివ్ ఆన్సర్ వచ్చింది కదా. నెగిటివ్ అంటే లెస్ దెన్ మైనస్ ఇన్ఫినిటీ రేంజ్ అండర్ 45 అన్నాడు కదమ్మా నీకు ఇక్కడ. అండర్ 45 అంటే 50% లెస్ దెన్ లో రాసాం కదా. అండర్ అంటే లెస్ దెన్ కదా, అంటే నెగిటివ్ రీజియన్ లోనే కదా, అందుకని నెగిటివ్ సింబల్. అందుకే నీకు కిందక ఆన్సర్ లో కూడా -0.19 అని వచ్చింది. ఈ -0.19 అంటే మరి ఏరియాస్ లో నెగిటివ్ ఉంటది కదమ్మా. ఏరియాస్ ని మైనస్ లో చెప్పం కదా, అందుకనే మనం పాజిటివ్ ఆన్సర్ కి చూసేస్తాము. 0.19 అనే ఏరియా ఎక్కడుంది? కరెస్పాండింగ్ 0.5 కిను 0కి ఉంది కదా. 0.50 అని రాయాలి. 0 రాసినా రాయిపోయినా పర్లేదని వీడు ఇక్కడ 0.5 పెట్టాడు. అక్కడ మైనస్ ఇక్కడ పెట్టుకుంటున్నాం అనమాట. అర్థమైందా అమ్మా? సో -0.5 = 45 - μ/σ. సో దీని నుంచి సిగ్మాకి మ్యూకి కలిపి ఒక రిలేషన్ రాసుకుంటే దీన్ని 1 అని పెట్టుకున్నాం. ఇట్లాగే నాకు ఇంకోటి ఇచ్చాడు, Z2 = B - μ/σ రాసుకున్నా. Z1 అయిపోయింది. 2 కండిషన్లు ఇచ్చాడు. అండర్ 45 రాసేసుకున్నా. ఇప్పుడు ఓవర్ 64 అంటే P of X greater than 64 అండి, లేదా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టచ్చు. ఓవర్ 64 కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాం. అండర్ 45 కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 45 పెట్టాం. సో నాకు ఇక్కడ ఏంటి, సేమ్ ఇట్లా రాసుకోండి. P of X greater than or equal to 64 కదా. సో P of X greater than or equal to 64 కి సంబంధించిన ఇచ్చిన డేటా ఏంటి? 8% అంటే 0.08 ఐటమ్స్ అనమాట. P of X greater than or equal to 64 కరెస్పాండింగ్ వాల్యూ 0.08 అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? ఓవర్ 64 కదా. ఓవర్ 64 అంటే గ్రేటర్ దెన్ కదా. గ్రేటర్ దెన్ అంటే కరువులో ఇది కదా పాజిటివ్ రీజియన్, ఇది లెస్ దెన్ రీజియన్ కదా. -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ కదమ్మా. గ్రేటర్ దెన్ అంటే ఈ పాజిటివ్ రీజియన్ వస్తుంది కదా, ఇక్కడ చూస్తాం కదా మనం. సో ఇప్పుడు మరి మనకి ఇది కూడా సేమ్ ఇందాకట్లోనే రాసుకోండి. ఇవి డైరెక్ట్ గా రాసినా మీరు ఎలా రాస్తారు? P of X greater than or equal to 64 అంటే నా దగ్గర 0.08 ఉంది. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? P of Z greater than Z1 అంటే Z2. ఇందాక Z1 వాడాను కదా. P of Z greater than Z2 అంటే ఫార్ములా ఏంటి? గ్రేటర్ దెన్ కాబట్టి 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2. ఫార్ములా ఇదే కదా. సో దీన్ని కంపేర్ చేయండి. సో P of X greater than or equal to 64 ని నేను ఎలా రాస్తున్నాను? ఈ ఫార్ములా అప్లై చేస్తున్నా. 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 is equal to 0.08. సో నేనేం చేస్తున్నాను? ఈ మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 మైనస్ ఉంది కదా, అటు పంపించేసుకుంటున్నా. అంటే ఏరియా ఫ్రమ్ 0 to Z2 ఇటు రాసేసుకున్నా. ఇటు ఉన్న 0.08 ఇటు తెచ్చుకున్నా. 0.5 - 0.08
ఎంత వస్తుంది సింప్లిఫై చేస్తే 0.5 మైనస్ 0.08 అంటే 0. ఎంత వస్తుందమ్మా వాల్యూ 0.08 0.5 అంటే 0.42 0.42 యాడ్ చేస్తేనే కదా 0.08 యాడ్ చేస్తే 0.5 అవుతుందిగా ఓకే కరెక్ట్. సో 0.5 మైనస్ 0.08 అంటే 0.42. సో ఈ 0.42 అనేది ఏంటి అర్థం ఏరియా ఆఫ్ ద ఏరియా ఫ్రమ్ 0 to Z2 ఈ యొక్క ఏరియా ఇంత ఇచ్చాడు 0.42. ఇప్పుడు ఈ 0.42 ఏరియా టేబుల్లో మళ్ళీ ఎక్కడుందో చూడాలి. అర్థమైందమ్మా క్లారిటీగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది. P of x greater than or equal to 64 అండి మనకు కండిషన్ ఇచ్చాడు. 8% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ అండర్ 8% ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ ఓవర్ 64 అన్నాడు. అంటే P of x greater than or equal to 64 equal to 8%. అంటే P of x greater than or equal to 64 is equal to 0.08 అని రాసుకున్నానండి 8% అంటే. ఓకేనా. సో P of x greater than or equal to 64 అంటే మనకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో Z greater than Z2 ఫార్ములా ఉంది కదా. దీని ఫార్ములా ఏంటి 0.5 గ్రేటర్ దెన్ కాబట్టి మైనస్ చేయాలి 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2. సో Z గ్రేటర్ దెన్ Z2 ని దీంతో కంపేర్ చేయండి x తో. సో P of x గ్రేటర్ దెన్ 64 అంటే మనకేంటి P of x greater than 64 బదులు Z తో ఉన్న ఈ ఫార్ములా రాస్తున్నాను అంటే 0.5 మైనస్ ఏరియా ఫ్రమ్ 0 to Z2 వాల్యూ ఎంత ఇచ్చినట్టు 0.08 ఇచ్చినట్టు. ఇక్కడ నుంచి ఏరియా ఫ్రమ్ 0 to Z2 ఈక్వల్ టు సింప్లిఫై చేయండి. చేస్తే ఏరియా ఫ్రమ్ 0 to Z2 అండి. ఏరియా ఫ్రమ్ 0 to Z2 ఎంత వచ్చింది మనకి ఏరియా ఫ్రమ్ 0 to Z2 వాల్యూ ఎంత వచ్చింది 0.42 వచ్చింది. ఓకేనా. 0.42 అనే ఏరియా ఇది ఏరియా వాల్యూ వచ్చింది. నేను పాయింట్ కావాలి నాకు పాయింట్ కావాలి. మరి Z1 Z2 అనేవి పాయింట్స్ కదమ్మా. Z అనేది యాక్సిస్ మీద చూపించానుగా -∞ to ఇన్ఫినిటీ అమ్మా ఇవన్నీ Z వాల్యూస్ అమ్మా అని చెప్పాను కదా. ఇక్కడ Z వాల్యూస్ ఉంటాయని చెప్పాను కదా. సో Z1 Z2 అనేవి పాయింట్స్. బట్ నాకు వచ్చింది ఏంటి ఏరియా ఫ్రమ్ 0 to Z2 యొక్క ఆన్సర్ 0.42 అని తెలిసింది. అంటే దిస్ ఈస్ ద ఏరియా. నా దగ్గర ఇప్పుడు ఏరియా ఉంది. మళ్ళీ టేబుల్లోకి వెళ్దాం. 0.42 కదండి గుర్తుంచుకోండి స్క్రీన్. సో 0.42 ఏరియా ఎక్కడుందో చూద్దాం టేబుల్లో. 0.42 చూడండి 0.42 అంటే ఇక్కడ 0.4192 0.42 4207 4322 పెద్దదైపోద్దిగా 42కి దగ్గరలో ఇది రాసుకుందాం. 0.42 అనేది ఎక్కడ వచ్చిందండి 1.41 అండి. దాన్ని నువ్వు ఎలా రాసుకోవాలి 1.41 అని రాసేసుకోవాలి. 1.4 కరెస్పాండింగ్ ఏంటి 1 కదా 1 దగ్గర కదా చూస్తున్నాం. సో 1.41 ఇలా పాయింట్ పక్కన రాసేసుకోవాలి. 1.4 ఈ 1 అనేది ఇక్కడ రాసేసుకోవాలండి. ఇలా చూడాలి ఏరియా. నిన్న చూపించింది పాయింట్ తెలిస్తే ఏరియా చూడడం. ఇవాళ ఏరియా తెలిసిన దాన్ని బట్టి పాయింట్ రాసుకోవడం. ఏరియాని బట్టి పాయింట్ రాసుకోవడం. సో 0.4207 ఇక్కడ ఉంది నాకు. ఈ 4207 అంటే నియర్లీ 0.42 కాబట్టి నా దగ్గర ఉంది. 0.42 అంటే 1.4 నుంచి 1 కాలంలో కదా చూస్తున్నాం. సో 1.4 1 పక్కన రాసేసుకోవాలండి. అలా వచ్చింది. PDF తీసుకోవడమే సరిపోతుంది. సో ఆ విధంగా సో 0.42 అంటే ఎంత వచ్చిందండి 1.41 కదా. సో ఏరియా ఫ్రమ్ 0 to ఇది ఇక్కడ చూడండి ఏరియా ఫ్రమ్ ఇలా రాసుకోండి. ఏరియా ఆఫ్ 0 to 0.19 అన్నారా. ఇక్కడ కూడా అలాగే రాయండి. ఏరియా ఫ్రమ్ 0 to 0.42 అని రాయండి. ఇది క్లారిటీగా రాయాలి. ఏరియా ఫ్రమ్ 0 to 0.42 ఎంత వచ్చింది 1.41. సో 1.41 ఈజ్ ఈక్వల్ టు బి అంటే 64 మైనస్ మ్యూ బై సిగ్మా. సో మళ్ళీ సింప్లిఫై చేసుకోండి. సిగ్మాలో ఒక ఈక్వేషన్ వచ్చింది. సో రెండు ఈక్వేషన్లు ఉన్నాయి కదా 1 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయండి. మైనస్ చేస్తున్నాడు వీడు.
మైనస్ చేస్తే మ్యూ క్యాన్సిల్ అయిపోతుంది. సో సిగ్మాకి ఒక వాల్యూ వచ్చింది. సిగ్మా రాగానే 1 లో కానీ 2 లో కానీ వేసుకోండి, మ్యూ వాల్యూ వచ్చేస్తుంది. ఇలాగా క్లారిటీగా నువ్వు క్లారిటీగా సింప్లిఫై చేసుకోవాలమ్మా. అండర్ అంటున్నాడా ఓవర్ అంటున్నాడా చూడు. అండర్ అన్నప్పుడు లెస్ దాన్ వేయాలి, ఓవర్ అంటున్నప్పుడు గ్రేటర్ దాన్ వేసుకోవాలి. సో నీకు ఇక్కడ ఏరియాస్ తెలుస్తున్నాయి, ఏరియాస్ నుంచి పాయింట్ రాయడం నేర్చుకోవాలండి. నిన్న చెప్పిన ప్రాబ్లమ్ పాయింట్ నుంచి ఏరియా రాసావు, ఇప్పుడు ఏరియాస్ నుంచి పాయింట్ రాస్తున్నావు అమ్మా. ఓకేనా? సో సేమ్ ఈ క్వశ్చన్ ఎలా ఉందో అమ్మా, ఈ క్వశ్చన్ ఎలా ఉందో ఈ క్వశ్చన్ కూడా ఇదే స్టెప్స్ ఆన్సర్ రాసుకోండి. ఐ మీన్ ఇలాగే స్టెప్స్ ఫాలో అయ్యి చేయాలి. వీడు ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి p of x గ్రేటర్ దెన్ 63 అంటే 1 మైనస్ p of x లెస్ దెన్ ఈ కండిషన్ లో రాశాడు. ఈ లెక్క కూడా ఈ పై లెక్క లాగా చేయొచ్చు. లేదంటే నేను ఈ రోజు ఆన్సర్ సాల్వ్ చేసి మళ్ళీ మీకు ఇది ఫోటో తీసి పెడతాను. ఈ ప్రాబ్లమ్ ని మీరు 2-3 రకాలుగా రాసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ లెక్క ఎలా చెప్పానో సేమ్ ఇదే స్టెప్స్ లాగా సెకండ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం కూడా చేయొచ్చు. కానీ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి మళ్ళీ లెస్ దాన్ అన్నాడు, అండర్ అన్నాడు. అండర్ అన్నప్పుడు లెస్ దాన్ తీసుకున్నాం, దాన్ని మళ్ళీ గ్రేటర్ దాన్ నుంచి లెస్ దాన్ ఫార్ములా రాస్తున్నాడు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనం ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లమ్ ను కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పై ప్రాబ్లం లాగానే రాసి నీకు పెడతాను. రేపు క్లాస్ లో మళ్ళీ ఒకసారి ఇది చెప్తాను. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎడిటివ్ ప్రాపర్టీ మీద. సో ఇవి అవసరం అనుకుంటే చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో, లేదంటే లేదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటే అప్పుడు మనకి 3rd యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ యు ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ టుడేస్ క్వశ్చన్. సో నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంత టైం పెట్టాల్సి వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా నేను చెప్తానండి, నెక్స్ట్ క్లాస్ లో కూడా నేను చెప్తాను. సో మళ్ళీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో రివైజ్ చేసేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ యూనిట్ మొదలు పెడతానమ్మా. ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్? అటెండెన్స్ అయిపోయిందమ్మా?